హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. తండేల్ నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. బుజ్జితల్లి అనే టైటిల్ తో ఉండే ఈ సాంగ్ ఈ నవంబర్ లో ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ కానుంది. డిఎస్పీ కంబ్యాక్ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చింది. చూడాలి మరి ఏ రేంజ్ లో కంబ్యాక్ ఇస్తాడో. ప్రెసెంట్ డిఎస్పీ ఉన్న ఫామ్ కి ఉప్పిన ఆల్బమ్ ఇచ్చినా కూడా చాలా ఎక్కువ. నిన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ టీజర్ 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 9.6 మిలియన్ల వ్యూస్ ని అందుకుంటూ ఆల్ టైమ్ టాప్ 17 ప్లేస్ కి వెళ్లి పర్వాలేదనిపించగా 157,000 లైక్స్ తో డీసెంట్ గా పర్ఫామ్ చేసింది ఈ టీజర్. బట్ ఒక టీజర్ తో రావాల్సిన హైప్ అయితే దీంతో రాలేదనే చెప్పాలి. ఇక సాంగ్స్ అండ్ ట్రైలర్ పైన భారం వేయక తప్పదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక మైల్ స్టోన్ ని దాటాడు. టాలీవుడ్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ ని అందుకున్న హీరోలు చాలా అంటే చాలా రేర్. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఫాలోవర్స్ తో ఆ ఫీట్ అందుకున్నాడు చరణ్. ఇక గేమ్ చేంజర్ మూవీ నుంచి థర్డ్ సాంగ్ ఈ మంత్ 20న రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవగా ఫోర్త్ సాంగ్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ దీనికి ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉండడం విశేషం. దేవరాలో రెడ్ సీ అనే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాం. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లా ఆ సాంగ్ నే వాడేశారు. మరి ఈ సాంగ్ ఆ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి. మూవీలో మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయి. ఆది సాయి కుమార్ హిట్ కొట్టి పుష్కర కాలం దాటిపోయింది. బట్ వరుస పెట్టి సినిమాలు అయితే చేస్తూనే ఉన్నాడు. అండ్ రీసెంట్ గా ప్రేమ కావలి రిలీజ్ తో మంచి ఎనర్జీ తెచ్చుకుంటూ ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అనే మూవీతో రాబోతున్నాడు. ఆడియన్స్ అంతా లవ్లీ సుకుమార్ లాంటి సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆది మాత్రం మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడం ఆపట్లేదు. అండ్ ఈ సినిమా కూడా ఈ 12 ఏళ్లలో వచ్చిన ఫ్లాప్ సినిమాలో ఏదో ఒక సినిమా అనుకునేలానే ఉంది తప్ప కొత్తగా అయితే లేదు. మొన్నేమో సిఏ సనాతన్, ఇప్పుడు ఎస్ఐ యుగంధర్. నితిన్ ఇప్పటికే వెంకీ కుటుంబలా వేణు శ్రీరామ్ అండ్ వేణు మూవీస్ తో బిజీగా ఉండగా వేరొక ప్రామిసింగ్ కాంబో ఇప్పుడు సెట్ అయింది. వరుసగా డజన్ ఫ్లాప్స్ తర్వాత నితిన్ కి పడ్డ హిట్ మూవీ ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఎప్పటి నుంచో ఒక మూవీ చేయాల్సి ఉన్న ప్రొడక్షన్ హౌస్ అయితే ఇన్నాళ్ళకి సెట్ అయింది. ప్రెసెంట్ యువి ప్రొడక్షన్ చేతిలో పడింది ఈ ఫిల్మ్. సో 4 ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ తో బరిలోకి దిగుతున్నాడు నితిన్. వీడియోలో సినిమా ఈ ఇయర్ రిలీజ్ అవుతూ ఉండగా రిమైనింగ్ 3 ఫిల్మ్స్ నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. పుష్ప మూవీ నుంచి రేపు 6:03 PM కి ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉండగా దీనొక పోస్టర్ తో అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. అయితే ఈ పోస్టర్ చూసాక అందరికి దసరా పోస్టర్ గుర్తొచ్చింది. సుకుమార్ సినిమాలో ఉండే పాయింట్స్ అన్ని ఏదో ఒక సినిమా నుంచి ఇన్స్పిరేషన్ అయినా ఈ మధ్య మరి ఎక్కువగా వాడిస్తున్నట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. పుష్ప 2 గ్లిమ్స్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్, బటర్ఫ్లై ఎఫెక్ట్ నుండి ఈ రోజు వచ్చిన పోస్టర్ వరకు అన్ని కూడా ఎక్కడో చూసినట్టే ఉన్నాయి తప్ప కొత్తగా అయితే అనిపించలేదు. మరి రేపొచ్చే ట్రైలర్ ఎలా అట్రాక్ట్ చేస్తుందో చూడాలి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అంటే ప్రభాస్ మూవీలో డాన్లీ యాక్ట్ చేస్తుండడం, అది కూడా ఆపోనెంట్ గా. అయితే దీన్ని ఈ రోజు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఈ రోజు జరిగిన ఒక ఈవెంట్ లో ది వర్త్ వెయిటింగ్ అంటూ అడిగిన క్వశ్చన్ కి నో చెప్పకుండా వెయిట్ చేయించాడు. సో డాన్లీ స్పిరిట్ లో యాక్ట్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సందీప్ రెడ్డి వంగ మ్యాట్ డైరెక్షన్ కి ఈ కాంబో సెట్ అయిందంటే మాత్రం బాక్స్ ఆఫీసులు బద్దలవడం పక్క. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. రమణ గూగుల టాలీవుడ్ లో కంబ్యాక్ అవడానికి రెడీ అయ్యాడు. బట్ సింగర్ గా కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా కాదు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న మూవీలో ఒక సాంగ్ పాడడానికి ఓకే చెప్పగా ఇప్పుడు ఓజీ మూవీలో కూడా ఒక సాంగ్ పాడడానికి రెడీ అయ్యాడు. పీకే రమణ గూగుల కాంబో అంటేనే ఒక సెన్సేషన్. అది కూడా ఇలాంటి మోస్ట్ అవైటెడ్ మూవీలో తన వాయిస్ వినిపిస్తుంది అంటే థియేటర్ లోనే శవాలు లేస్తాయి. ఇక ఈ మూవీ విషయంలో స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో కీబోర్డ్ ప్లేయర్ గా అకిరా కూడా ఇన్వాల్వ్ అవడం విశేషం. అకిరా పియానో చాలా బాగా ప్లే చేస్తాడు. సో మా వర్క్ లో తనని పార్ట్ చేసుకున్నామని తమని చెప్పాడు. సో ఓజీ సినిమా వచ్చేలోపే శవాలు లేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మూవీ కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో ఏంటో. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. స్పిరిట్ అండ్ ఓజీ డే 1 ఎంత నెంబర్ పెడతా అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.